ఫేస్బుక్లో రీల్స్ వీడియోస్ తరపున మనకైతే 2 బెస్ట్ ఫీచర్స్ అయితే వచ్చాయండి. ఇక వీటిని కనుక మనం యూజ్ చేసుకోవడం మర్చిపోయామనుకోండి, ఇంతకుముందు చెప్పినట్టుగా మన అకౌంట్ గ్రో అవ్వడం అయితే మాత్రం అస్సలే ఛాన్స్ లేదు. ఈ ఎర్నింగ్స్ కూడా మనం ఎక్కువగా సంపాదించుకోలేము. మరి వెంటనే ఆ న్యూ ఫీచర్స్ ఏంటిదనే మనం డైరెక్ట్ మనం అకౌంట్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాము. ఇలాంటి చిన్న చిన్న అప్డేట్స్ని కూడా మనం ఫాలో అయినప్పుడే ఫేస్బుక్ మన అకౌంట్ని ఇంకా కొత్త మెంబర్స్కి రికమెండేషన్ అనేది ఇస్తూ ఉంటాయి. దానివల్ల మనకి ఎక్కువగా వ్యూస్ వస్తూ ఉంటాయి, ఎక్కువగా ఈ ఎర్నింగ్స్ కూడా మనం మిస్ కాకుండా ఉంటాం అన్నమాట. అది ఈ చిన్న చిన్న ఫీచర్స్ యొక్క అసలైన సీక్రెట్. ఇక ఇందులో ఇప్పుడు వచ్చిన ఆ 2 ఫీచర్స్ ఏంటి అంటే, సో మనం అకౌంట్ దగ్గరికి వచ్చేసి నార్మల్గా రీల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాము. క్లిక్ చేసుకున్న తర్వాత ఎగ్జాంపుల్కి కాబట్టి ఇక నేను ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చిన అప్డేట్ ఏంటి అంటే, ఇలా కొంచెం సీ మోర్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇలా పైకి స్క్రోల్ చేయగానే ఇక్కడ మనకి షేర్ టు గ్రూప్స్ అనే ఆప్షన్ అయితే మనకి కనిపిస్తుంది. అంటే మన రీల్ వీడియోని ఎనీ టైం మన అకౌంట్లో పబ్లిక్ చేయడమే కాకుండా మనం ఏ గ్రూప్స్లో జాయిన్ అయి ఉంటాం కదా, ఆ గ్రూప్స్లో కూడా మన అకౌంట్ అనేది డైరెక్ట్గా పబ్లిక్ అవుతుంది. సో అలా అయింది అని అంటే మనం అప్లోడ్ చేసిన తక్కువ టైంలో ఎక్కువ వ్యూస్ కనుక వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఇంకా ఫేస్బుక్ అనేది మంచిగా ఎక్కువ మెంబర్స్కి రికమెండ్ చేయడానికి బాగుంటుంది. అలాగే మనకి ఆ సిపిఎం రేటింగ్, ఆర్పిఎం రేటింగ్స్ ఉంటాయి కదా, ఈ రేటింగ్ అనేది కూడా మనకి చాలా బాగుంటుంది. ఈ రేటింగ్ కనుక మనకి కరెక్ట్గా ఉంది అని అంటే ఇయర్నింగ్స్ తరఫున కూడా మనకి ఇక్కడ చేసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ అయింది ఏంటి, మన రేటింగ్ ఎలా పెరిగిపోయింది, మనకి ఇయర్నింగ్స్ ఇప్పుడు పెరిగాయా లేదా అని మనకి క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ మనం అప్లోడ్ చేయగానే ఎక్కువగా వ్యూస్ రావడం అనేది మనకి ఇంపార్టెంట్. సో అలా కావాలంటే మనం ఇప్పటివరకు ఏం చేస్తాము, వేరే అకౌంట్స్ ఉంటే షేర్ చేయడము, ఫ్రెండ్స్కి చెప్పి షేర్ చేసుకోవడము, ఇలాంటివి ఎన్నో చేసాము. ఇప్పుడు అలా కాకుండా మనము రిలేటెడ్ గ్రూప్లలో కనుక జాయిన్ అయి ఉన్నాం అనుకోండి, ఇప్పుడు షేర్ టు గ్రూప్స్ అనగానే నేను ఏ గ్రూప్లలో అయితే జాయిన్ అయ్యానో ఆ గ్రూప్స్ అన్ని కూడా నాకు సజెషన్ ఇస్తుంది. అందులో మనము ఎన్ని అంటే 3 or 4 వరకు ఉంటుంది కావచ్చు. అలా మనం సెలెక్ట్ చేసుకొని వాటిని సేవ్ అన్నాం అనుకోండి, ఇక్కడ మన అకౌంట్లో పబ్లిక్ అవుతుంది, అక్కడ ఎట్ ఎ టైం గ్రూప్లలో కూడా మన వీడియో అనేది షేర్ అయిపోతుంది. ఇది ఫస్ట్ అప్డేట్. ఇక సెకండ్ అప్డేట్ ఏంటి అంటే, ఇక్కడ మనకి చూడండి ట్యాగ్ బిజినెస్ పార్ట్నర్ అని ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది కదా. ఇప్పుడు అదే కాకుండా మనకి ట్యాగ్ పీపుల్ చూడండి, ఇక్కడ మనకి లెర్న్ మోర్ అబౌట్ రీమిక్స్ అనే ఆప్షన్ కింద మనకి ట్యాగ్ పీపుల్ అని చూపిస్తుంది. సో అది దీస్ ఆల్సో ఇంక్లూడెడ్ పేజెస్. అంటే ఇప్పుడు నాది ఇది ప్రొఫైల్ అనుకోండి, సో ప్రొఫైల్ నుంచి నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు నా పేజీని నేనే ట్యాగ్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే ఒక దాంట్లో ఒక వీడియోకి వ్యూస్ వస్తున్నాయి అంటే మనం ట్యాగ్ చేసిన దానికి కూడా ఆటోమేటిక్గా వ్యూస్, ఫాలోవర్స్ అనేది వస్తూ ఉంటారు. ఎలాగనంటే ఇక్కడ మనము రీల్ వీడియో సెలెక్ట్ చేసుకున్నాక ట్యాగ్ పీపుల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినాం అనుకోండి, ఇక్కడ ఎగ్జాంపుల్లో కొంతమందిని అయితే మనకి చూపిస్తుంది. సో వీళ్ళు కాదు, మనకి పర్టికులర్గా వేరే అకౌంట్ కావాలంటే సర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఆ అకౌంట్ నేమ్ ఏంటి, ఆ పేజీ నేమ్ ఏంటి అని ఇక్కడ మనం సర్చ్ చేయాలి. ఇప్పుడు నేను కూడా సర్చ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను శ్రీలత టెక్ ఇన్ తెలుగు అని సెర్చ్ చేశాను నా ఫేస్బుక్ పేజీని ఇంకొకటి. సో సెర్చ్ చేయగానే వచ్చేసింది. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఈ బాక్స్లో టిక్ మార్క్ చేసేసి ఇక్కడ డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నామంటే అంతే. ఇక్కడ నుంచి వెళ్ళి మనం మనము మన టైటిల్ హ్యాష్ ట్యాగ్స్ రాసి మనం షేర్ టు నవ్ అనగానే ఈ వీడియోతో పాటు మనం ట్యాగ్ చేసిన అకౌంట్ కూడా మంచిగా పబ్లిక్ అయిపోతుంటుంది. సో ఒక వీడియోతోనే మనకి 2 అకౌంట్స్లలో బెనిఫిట్ అయితే బాగుంటుంది. మీరు కూడా రీల్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ కనిపించే ఏ ఒక చిన్న ఆప్షన్ కూడా నెగ్లెక్టింగ్గా తీసుకోకుండా ప్రతి ఆప్షన్ కూడా యూజ్ చేసుకునేలాగా చూసుకున్నారనుకోండి, మీ అకౌంట్ అనేది తోపుగా అయిపోతుంది 100%.